ఆదోని మహాయోగి జ్ఞాన పిరమిడ్ కేంద్రంలో ప్రకృతి ఉమామహేశ్వర్ గారు జూలై 12 అనగా ఈరోజు సబ్జెక్ట్ భిన్నంగా ఆలోచించు అనే సబ్జెక్టు గురించి తెలియజేయబోతున్నారు. అందరూ తప్పకుండా ఈ సబ్జెక్ట్ని విని ఆత్మజ్ఞానాన్ని పొందగలరని మనవి. మీలో ఉన్న నెగటివ్స్ కానీ ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫై చేసుకోవచ్చు ఈ సబ్జెక్టు ద్వారా. అందరూ తప్పకుండా రావాలని మనవి. అందరూ ధ్యానం చేయండి. ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ధ్యానులుగా శాకాహారులుగా అందరూ కావాలని మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆహ్వానిస్తున్నాము. సో సార్ గురించి మన రాఘవరెడ్డి గారు పరిచయం చేస్తారు. సార్ ప్రకృతి ఉమామహేశ్వర్ అనే ఎందుకు వచ్చింది మరి ఎవరైనా తెలుసా? చేతండి. ఉమామహేశ్వర్ సార్ ప్రకృతి ఉమామహేశ్వర్ ఎందుకు వచ్చింది అంటే మనం జనం అర్థమవుతుంది. ప్రకృతితో జీవిస్తారు కాబట్టి సార్ ఎక్కువ భాగం ప్రకృతి. ఈరోజు నిన్న వచ్చానంటే సాయంకాలం కొండలో పోయించిన పొద్దు నుంచి కొండలో తిరిగి వచ్చాడు. కొండలో చెట్లలో తిరిగి వచ్చిన ఫోటోలు పెట్టారు. మన రెడ్డి గారు ఆదరణ ప్రకృతి ధ్యానంలో ఫోటోలు పెట్టారు. రాత్రి పోయించారు, పొద్దు పోయించారు. ప్రకృతి అంటే ప్రాణం. ఆల్రెడీ ఆయన ప్రకృతి ఉమామహేశ్వర్ పేరు వచ్చింది. ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు మన రాఘవరెడ్డి గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఉమామహేశ్వర్ నాకు 1998 నుంచి పరిచయం. ఆయన 93లోనే మన మూమెంట్లో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆధ్యాత్మికంగా మంచి జిజ్ఞాసతో ఉన్నారు. బుక్స్ విపరీతంగా చదివేవాడు. 1998లో మాకు సజెషన్ చేసేవాడు. బుక్స్ చదవండి అనేసి. ఆయన ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి యూఎస్లో జాబ్ చేసేవాడు కొద్ది రోజులు ఉమామహేశ్వర్. నాకు 2000 సంవత్సరం అప్పుడు కూడా ఉమామహేశ్వర్ ఒకసారి మాబ్నాథ్లో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2000 సంవత్సరం. అప్పుడు కొన్ని క్లాసులు పెట్టించారు. మాబ్నాథ్ సరౌండింగ్ విలేజెస్ అంతా తిరిగారు ధ్యాన ప్రచారం. అలా మా పరిచయం అప్పటి నుంచి ఇప్పటి ఉంది. ఆయన ప్రకృతి అనే పేరుతో ఎన్నో మెసేజ్లు ఇచ్చేవాడు. అప్పుడు చాలా మందికి తెలుసు. రోజుకు ఒక మెసేజ్ వచ్చింది. మంచి మంచి కొటేషన్స్, అద్భుతమైన కొటేషన్స్ ఆయన లోపల నుంచి హృదయాంతరాల నుంచి వచ్చేది. వాటన్నింటినీ వేర్ చేసుకుని ఎన్నో వీడియోస్ రిలీజ్ చేశారు యూట్యూబ్లో. వీడియోస్ ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానంలోనే ఆయనకు ఒక ఆసనం బ్యూటిఫుల్గా ఒక అద్భుతమైన సాధన కేంద్రం చేయాలి. అది ఎట్లుండాలంటే నో వర్డ్స్, ఓన్లీ సైలెన్స్. ఏ ఒక్కడు ఏమి సజెషన్ చేసే వాళ్ళు వెళ్ళడం, మొబైల్ ఫోన్ సరెండర్ చేసేసి మనం ప్రకృతిలో అలా ఉండిపోవడం. మీకు ధ్యానం చేయాలనిపిస్తుందా, సైలెంట్ ఉండాలనిపిస్తుంది. అలాంటిదే ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్. దాన్ని సైలెంట్ వ్యాలీ అనే పేరుతో 3 ఎకరాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ కూడా సాధన చేయాలని కోరుకుంటున్నాను. నిన్న కూడా విశేషమైన జ్ఞానాన్ని మనం తీసుకుంటూ మధ్యలో ఆయన ఎక్కడికి పోయినా ఒకటే కాన్సెప్ట్, భిన్నంగా ఆలోచించు. భిన్నంగా ఎందుకు ఆలోచించమంటున్నాడు అంటే సహజంగా ఆలోచించట్లేదు మనిషి. కాబట్టి సహజత్వాన్ని కోల్పోయారు మనుషులు, కోల్పోయి జీవిస్తున్నారు. కాబట్టి ఆ కోల్పోయిన దానికి భిన్నంగా అంటే సహజంగానే అదే. అది ఆయన మాటల్లో వెళ్తాం. క్లాసెస్ అటెండ్ చేసుకోవాలి. భిన్నంగా ఆలోచించు. నేను రాసిన మొదటి పుస్తకం ఇది. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా భిన్నంగా ఆలోచించు బుక్స్ చదివారండి. ఎవరైనా ఒకరైనా చదివేవారున్నారా? చూసిన వాళ్ళు చదివారు. ఎస్, భిన్నంగా ఆలోచించు బిఎంసీలో 100 ఎపిసోడ్లు వచ్చాయి. ఎవరైనా ఎపిసోడ్స్ అంటే బిఎంసీలో వీడియోస్ చూసిన వాళ్ళు ఉన్నారా? అంతేనా? వీడియోలు బిఎంసీలో అందరూ చూస్తారు. ఒక నలుగురు. థ్యాంక్ యూ. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని కింద టైటిల్గా ఉంటుంది, ఎప్పుడైనా ఆనందంగా ఉండాలి. మనమందరం మంది ఆనందంగా లేవా? ఉన్నావా? ఉన్నావా అంటే ఉన్నావు, లేవా అంటే రావాలి.
చేసుకుంటే లేదు. అప్పుడప్పుడు ఆనందంగా ఉన్నాం మనం. ఆదివారం ఆనందం ఉద్యోగులు, ఎందుకంటే పని ఉండదు ఉద్యోగులు. మాకు శనివారం ఆదివారం ఆనందం. సాఫ్ట్వేర్లో ఉన్నాము. 5 రోజులు టెన్షన్. మండే వస్తే బాధ, ఫ్రైడే వస్తే ఆనందం. ఫ్రైడే సాయంత్రం ఎప్పుడెప్పుడు ఫ్రైడే సాయంత్రం వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఈ తరగతులు అన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. శనివారం హాయిగా వెళ్ళవచ్చు. అప్పుడే ఆధారం అయిపోయిందా అనిపిస్తున్నారు. అప్పుడే ఆధారం అయిపోయిందా, మళ్ళీ ఆఫీస్ పోవాలా. అదే ఉద్యోగం రాకముందు అయితే ఉద్యోగం వస్తే ఆనందం అనుకున్నాం. దేవుడా నాకు ఏదో ఒక ఉద్యోగం చాలు, నేను బతకడానికి చచ్చిపోతున్నా. నేను దేవుడిని ఎన్నోసార్లు కోరుతున్నా. బీటెక్ అయిపోయింది దాని కర్మలో పుల్లారెడ్డి కాలంలో 6 నెలలు అయింది. ఇంట్లో క్షీరపరులు చూసినట్టు చూస్తాను. చదివి వేస్ట్, ఈ బీటెక్ చదువుతారు వేస్ట్. వారికి ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చింది, నువ్వేం చెప్తున్నావు? బీటెక్ అయితే 3 నెలలు 6 నెలలకి ఆ కాలంలో 30 ఏళ్ళ కింద ఎక్కడ ఉద్యోగం వస్తారు? రాదు. అక్కడికి ఎవరో వచ్చింది, నీకు రాలే. ఇంత కష్టపడి తెచ్చాం. ఏం చేయాలి? దేవుడిని పెట్టుకుంటాను. ఒక్క ఉద్యోగం ఉద్యోగం రాకముందేమో ఉద్యోగం వస్తే ఆనందం అవుతున్నా. ఉద్యోగం వచ్చాక ప్రమోషన్ వస్తే ఆనందం, లేకపోతే ఇంక్రిమెంట్ వస్తే ఆనందం, లేకపోతే సాటర్డే సండే వస్తే ఆనందం. ఇంకా వచ్చిన ఉద్యోగంలో ఆనందం లేదు నాకు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాడేమో అనుకున్నా. మామూలు పెళ్లి చేసుకుంటే కాదు, పెళ్లి చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటాను. ఆ తర్వాత తెలిసింది పెళ్లి రాక చుట్టుకున్నా దేవుడు తప్పే. ఆ మధ్యకాలంలో 20 ఏళ్ళ కిందట పెద్దలు చేసిన పెళ్లి కాదు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆనందం కాదు, దేవుడిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళే ఎక్కువ చేస్తారు. అమ్మ నాన్న చేసి ఎప్పుడో వచ్చి పెళ్లి చేస్తారు. మేము అంతగా ప్రేమించి నా భర్తను నేనే, నా భార్యను నేనే సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాయో అనుకుని కరెక్ట్గా 3 నెలల పరంగా ఎక్కువ వస్తారు. కనీసం పెద్దల కోసం పెళ్లిలో సమస్య వస్తే పెద్దల సమస్య తీరుతారు. నేను పెళ్లి చేసుకుంటే ఎవరు ఇది పెళ్లి చేసుకుంటే సొంతంగా మాట్లాడే దిక్కే లేదు. నిజాం మా గడపలో చేసుకున్నావు కదా, నీ బాధ నిలుపుతున్నావు, మమ్మల్ని అడగలేదు. ఒక్కోటి దగ్గర దిక్కులేని అనాథలు అయిపోతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఎవరికి చెప్పుకోలేదు. నేను అలాగే నా పాపని కూడా అదే. ఇవన్నీ ప్రాక్టికల్. ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగినవే, చాలా మంది జీవితంలో జరిగినవే, జరుగుతున్నవే. అప్పుడప్పుడు ఆనందంగా ఉంటున్నాం, సరేలేక పెళ్ళైంది ఎలాగో ఆనందం. పెళ్లి రోజు ఆనందంగా ఉంటాం. సంవత్సరానికి ఒకసారి పెళ్లి రోజు వస్తుంది. ఒక రోజే కొత్త బట్టలు వేసుకొని ఏమంటే ఈ రోజన్నా ఆనందంగా ఉన్నాము, ఈ రోజన్నా ఆనందంగా ఉన్నాము, ఈ రోజన్నా రోజు వదులుదాం, ఈ రోజన్నా గుడికి పోయిద్దాం పదా, ఈ రోజన్నా సినిమా పోయిద్దాం పదా. అలాగే రోజు అనుకోవచ్చు. ఈ ఒక్కరోజు ఆనందంగా ఉంటాం, ఈ ఒక్కరోజు ఆ ఒక్కరోజు జరుపుకోవాలి. ఆ ఒక్కరోజు అన్ని రోజులు పెట్టి ఆనందంగా ఉంటున్నాం. అలాగే మిగతా రోజులు ఆనందంగా ఉండొచ్చు కదా, ఉండడం లేదు. బర్త్డే వచ్చింది, కనీసం బర్త్డే రోజు ఆనందంగా ఉన్నాం. దసరా వచ్చింది, ఆనందంగా ఉందాం. మన అన్ని కలిపి లెక్కేసుకుంటే ఒక సగటు మనిషి ఒక సంవత్సరంలో ఒక 10-15 రోజులు కూడా ఆనందంగా ఉండడం లేదు. అంటే నెలకు ఒక రోజు కనీసం ఆనందంగా ఉండడం లేదు. మిగతా రోజులన్నీ ఏడుపులే, టెన్షన్లే, బాధలే, దుఃఖాలు, కష్టాలు. ఎక్కడి నుంచి ఏ కష్టం వస్తుందో తెలియదు, ఎక్కడి నుండి ఏ బాధ వస్తుందో తెలియదు, ఎక్కడి నుండి ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎక్కడి నుండి ఏ ఏడుపు వస్తుందో తెలియదు. మళ్ళీ అన్ని కూడా దేనికోసం మనం చేసాం?
లక్ష జీతం వచ్చినా ఆనందం లేదు. అమెరికాకు పోతే 10 లక్షలు వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. పోయిన అమెరికాలో 10 లక్షల జీతం అవుతుంది, కానీ 10 లక్షల శాతం ఆనందం పడిపోయింది. అమెరికాకు పోయిన తర్వాత కానీ నాకు మా ఆవిడ చేసే ఖర్చులలో నాకు వంట రాదు, అన్నం చేసుకోవడం కూడా రాదు. మహా అయితే నీళ్లు వండుకోవడం వచ్చాను, నీళ్లు వేడి చేసుకోవడం కూడా వచ్చాను, అంతకుమించి ఏం రాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇసురు కొట్టేవాళ్ళు, నువ్వు చేసిన వంట ఏం లేదు. అక్కడికి పోయిన తర్వాత అన్నం చేసుకొని 6 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం ఉన్నాయి. వండుకోవడం చేతకాక, వండుకోవడానికి రాక, వండుకోవడానికి ఓపిక లేక పొద్దుగా వేసిన వెంట మీదకి వచ్చి కాఫీ ఇస్తుంటే నువ్వు లేదు కాబట్టి ఇసురు కొట్టేటప్పుడు ఉన్నాయి. ఆమె కొట్టేదా ఎవరైనా కాఫీ ఇస్తే ఎవరైనా కలిగి నుంచి మన మొక్కలు కాకపోతారా? ఎదురు క్లాస్ పోతే ఆనందం, ఎదురు తెలుసా అక్కడ క్లాస్ అయిపోయిన నీళ్ళు అన్నం ఒకటి ప్యాక్ చేసి ఇస్తారు. ఇప్పుడు అనుభవం తింటారా అమెరికా అమ్మయ్య అలా తీసుకొని ప్యాకింగ్ వంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అదే కదా వారి రోజు నేను వారం క్లాస్ ఉంటాను. ఎందుకంటే క్లాస్ గురించి కాదు, వాళ్ళ సాంబార్ ఇస్తే మళ్ళీ మనం వంట చేసుకుంటాం. పోయి ఏ రోజు కాదు మన పెన్న మీద తెచ్చి పెట్టాలా. ఇక్కడైతే దోశ వేడి లేదు, దోశ చల్లగైపోయింది, నాకు పెడతావా అని ఇస్త్రీ పెట్టిన రోజుల్లో నుంచి అమెరికాకి పోయి ఆడవాళ్ళ విలువ తెలిసి వచ్చింది. మా ఆడవాళ్ళ మాజాక ఆడవాళ్ళ విలువ తెలియాలంటే మగవాళ్ళని ఒక్కరినే అమెరికా పంపాలి. ఇస్త్రీ కొట్టేవాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని మా మేడం ఏది పెడితే అది అమృతం, మహామృతం. పెట్టడమే ఎక్కువ. కడుపు ఖాళీ. నాకు ఏమైందంటే 10 సార్లు చనిపోయారని, చనిపోతున్నారని ఇంకా చనిపోలేదు. నాకు డౌట్ వచ్చి ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కి కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను. దిగుతూనే పడిపోయాను, సమస్యలు పడిపోయాను. మళ్ళీ 35 యూనివర్సిటీగా 32 ఇయర్స్ యూనివర్సిటీ జ్ఞానంలో ఎయిర్పోర్ట్లో పడిపోయాను. అట్లా అందరూ ఎదుగుతున్నారు. 29 అన్ని చెట్లు చేస్తే ఏం లేదు కదా, తిండి లేదు. తిండి లేక నువ్వు పడిపోయావు. అంటే ఇక్కడ ఉన్న రోజులు తెలియలేదు. ఆనందం అమెరికాలో ఉన్న ఆనందం ఆడవాళ్ళలో ఉంది అని అమెరికా పోయిన తర్వాత తెలియదు. ఆనందం మన స్త్రీలలో ఉంది. మనకు తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు ఏదో అమాయకత్వంతోనో ఏదో అజ్ఞానంతోనో మనకు ఏదో తీసిపెట్టినా ఆ చేయడంలోనే ఆనందం ఉంది. నీకు ఏం తెలియదు, నీకేం కుదరలేదు, నేను జ్ఞానిని, నేను అది ఇది అనుకున్నా అమెరికా ఉన్నా. సో ఆనందం అమెరికాలో లేదు, ఆనందం ఉద్యోగంలో లేదు, ఆనందం భార్యలో లేదు, ఆనందం ఎక్కడా లేదు. ఆనందం ఇక్కడ ఉంది అని అక్కడ ఆనందం ఇక్కడ మాత్రమే ఉంది. ఆనందం ఎవరి ద్వారానో రావాలని ఎత్తికారు. నేనే ఇదంతా నాకంతనే, నీకు అంత కాదు, నీకు అందరూ కొంచెం సూట్ అయింటొచ్చేమో, ఇది నాకంత. 95లో నేను ధ్యానాలకు వచ్చింది కూడా ఆనందం కోసమే, ఆరోగ్యం కోసమే కాదు. 95లో నేను ఇంజనీరింగ్ చేయాలి. మొదటి సంవత్సరంలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్. కానీ ఇంజనీరింగ్ చేయడం కర్నూలులో పుల్లారెడ్డి కాలేజీలో నన్ను ర్యాగింగ్ చేశారు. ఎవరో వేరే ఊళ్ళు రాజాపల్లి వాళ్ళు వీళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తారా? నేను ఈ సీమలో పుట్టాను, రాలా గ్యాగ్ వేసుకుపోయి కొడదామని పోయినా. లేపారు, కొట్టారు, తన్నేయాలి. మన ఊరు, మన దేశం, మన సీమకు వచ్చి మనల్ని ర్యాగింగ్ చేస్తారా? వాళ్ళు ఎవరు అని కన్నడానికి పోయినా. కన్నడానికి పోతే అప్పుడు మా సీనియర్ వేరే వాళ్ళు వచ్చిన ఆయన, ఇప్పుడు కొడతావు బాగుంది, కష్టపడి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకున్నాం. చాలా కష్టం. 32 ఏళ్ళ కింద నీకు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఎలా పోతుంది. ఇప్పుడు కొడతావు, వాడు మళ్ళీ కొడతాడు, అట్లనే 4 ఏళ్ళు కొట్లాడుకుంటూ ఉంటావు. నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకో. మా అయితే 6 రోజులు ర్యాగింగ్ చేస్తారు, 2 రోజులు ర్యాగింగ్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఈ నెల కోసం 4 ఏళ్ళు పోగొట్టుకుంటావు అంటే సరే అన్ని
నన్ను 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 మన లోపల పౌరుషం ఉడికే రక్తం నేను ఎవరిని మా నాన్న కోట్లో తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ అయితే వాళ్ళకి తెలియదు కదా ఎవరో వాళ్ళు ఎవరో తెలియదు మొత్తం. ఇప్పుడు మీరెవరో తెలియదు మనకి, మీరెవరో తెలియదు. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పు మనిషే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అదికేం తెలుసు. కానీ మనం కంట్రోల్ చేసుకోలేక బాధ ఎక్కువైపోయి చచ్చిపోదాం సూసైడ్ చేసుకున్నామని జగన్నాథ్ రెడ్డి ఎక్కినాడు. అది దూకేద్దాం. రోజు కాలేజీకి పోయేది, పొలానికి కాలేది, ఆ పక్కన కొండెక్కి కాలేజీకి పోకుండా బస్సులో అడుగు పోయేది, అడుగు దిగి కొండెక్కి ఎందుకంటే దూకేద్దాం. దూకిలేక మన ఇంటికి వచ్చింది. సాయంత్రం వరకు ఆలోచించి దూకుతామా అయ్యే దూకడానికి కూడా ధైర్యం కావాలి, చచ్చిపోవాలని కూడా ధైర్యం కావాలి. ధైర్యం ఉందలే చచ్చిపోతారు, మిల్లికి వెళ్ళి ధైర్యం ఉందిలే, చావుకి ఎదురు లేవు. అంత ఈజీ ఏం కాదు. అలా బాధగా తిరుగుతూ ఉన్న రోజుల్లో మా చిన్నమ్మ కొడుకు ధ్యానాన్ని పిలిచాడు. పరిమితిలో ధ్యానం చేస్తే ఆనందం వస్తుందని. ఎక్కడికి వస్తుంది ఆనందం? కళ్ళు మూసుకుని ఆనందం వస్తుంది సార్. ధ్యానం వస్తుంది, ధ్యానం వల్ల చాలా జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది. పోబెల్లు చెప్పడానికి కాబట్టి నేను ఇంజనీర్, నువ్వు డబ్బులో డిగ్రీ. నేను చిన్నప్పుడు స్కూల్ మాస్టర్, ఇద్దరు చిన్నప్పుడు ఒకటే క్లాస్ పెరిగినాం. ఒకటే క్లాసు మా చిన్నమ్మ కొడుకు. నేను బాగా చదివినవాడు, నువ్వు ఏమీ చదవనివాడు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటాను. 6 నెలలు పెట్టబడ్డాడు పాపం నా బాధ చూసి. వినలే. ఒకరోజు అనుకోకుండా మన ఇంటి దగ్గరలో వెళ్తే కృష్ణానగర్లో ఉండేది, పిలుచుకెళ్ళాడు. ఒక 15 నిమిషాలు ఇంత దిగుతున్నా కూడా, ఇంత చేస్తున్నావు, ఇంత బాధపడుతున్నా, 15 నిమిషాలు ధ్యానం చేయి. కర్నూలులో పిరమిడ్లో వృద్ధాల ధ్యాన కేంద్రం ఉంది. 15 నిమిషాలు అంటే ఓకే. ఇంకా 15 నిమిషాలు నీకు ఇస్తే ఎప్పుడు మాట వాళ్ళు అడగవాలంటే అడగలేదు. పొరపాటు పిరమిడ్ వాళ్ళు మాత్రం అడిగితే మన టైం ఇవ్వండి. 15 నిమిషాలు అంటే అంతే వర్షంలా పొరపాటున 15 నిమిషాలు టైం ఇచ్చారంటే 32 ఏళ్ళ కింద 32 ఏళ్ళు పోయింది అంతే. 15 నిమిషాలు కాస్త 32 ఏళ్ళు దాని మీద ఏం చెప్పాలో అయిపోతుందో తెలియదు. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా అడిగితే దయచేసి సమయం ఇవ్వండి. అదే బిజీ బిజీ బాధపడు. ఒకసారి వచ్చినారా నమస్కారం, ఇంక మళ్ళీ ఏం గ్యారంటీ లేదు. పులి మీద ఒకసారి ఎక్కితే అంతే. ఇక దిగలేరు రావలేరు, దిగిన తెచ్చిపోతారు, దిగకపోతే తెచ్చిపోతారు. మన ధ్యానం కూడా అంతే. వస్తే 15 నిమిషాలు ఇంకా అయిపోయాక వీడు ఏడిపోతారు, నా ఏడుకోలేకపోరు, వాడు ఏడుకోతారు, మనకు ఏడుకున్న ధ్యానం చేయాలి అని టైం ఇచ్చి ఏదైనా కొడుకు ధ్యానం అంట లేక కూతు తిట్టుకుంటూ ఏదో శ్వాస అంట ధ్యాస అంట అని అలాగే కనుక ఎంతసేపు మోగిలిపోవడు. ఇంకా 10 నిమిషాలు కదా నేను కమిట్ అయినా ఒకసారి 15 నిమిషాలు అట్లే కూర్చుంటా. అట్లే కూర్చున్నాను, కూర్చున్నాను ఎంతసేపు పోయలేదు. చాలా కోపం చేస్తాము. కళ్ళు తెలిస్తే 2 గంటలు 2 గంటలు కూర్చోబెట్టాలండి. ఎంత గంట కావాలి? నేను మంచి పాటలకి మా నాన్నకు 6 గంటల కంటే ఇంటికి పోయి మంచి పాటలు నిలిపించుకున్నాను. అప్పట్లో 6 గంటల ఇంటికి అంటే మంచి పిల్లలు లెక్క. ఇప్పుడు 12 గంటల కూడా ఏం లెక్కలేదు రిలేషన్. అప్పుడు సాయంత్రం సన్సెట్ కావాలని ఉంటుంది, 6 గంటల కంటే వెళ్ళాలి. అప్పుడు అబ్బా రాముడు మంచివాడు, పిల్లుడు మంచివాడు, నేను మంచోడు నిరూపించాను. మంచోడు కాదు, మంచోడు అనిపించుకోవడానికి. మంచి అందరూ మంచోడు అనుకోవాలి, మంచి విద్యార్థులు అనుకోవాలి. అయితే మంచోడు కాదు, అనిపించుకోవడం కోసం గుర్తింపు కావాలి మనకందరికీ కూడా. ఆ గుర్తింపు కోసం మొత్తం జీవితం అంతా 6 గంటలలో పోయేవాడు ఇప్పుడు 8కి పోతే నా నాన్న ముఖం ఏమి ఇచ్చాలా అని తిట్టి చొక్కా పట్టుకొని ఇంకా గొడవ చేసి వెళ్ళా ఇంటికి. ఆ వెళ్తున్నప్పుడు ఏదో తెలియని ప్రశాంతత. రోజు ఏడుస్తున్నాను కదా, ఈ 2 గంటలు తిట్టుకుంటూ ధ్యానం చేసిన ఏదో తెలియని ప్రశాంతత నేను గమనించగలిగాను. ఓహో, ఏడుస్తూ ఇష్టం లేకుండా తిట్టుకుంటూ ధ్యానం చేసిన మన లోపల ఏదో ప్రశాంతత ఆనందం వస్తుందంటే ఇష్టంతో చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అని ఇష్టంగా రోజు ధ్యానంలో వెళ్ళాలి. అక్కడ అలా మొదలైంది. ఆ ధ్యానం మొదలుపెట్టింది మొదట ఏకాగ్రత కోసం మాత్రమే. ఎందుకంటే చదువుకోవాలి, ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చాను.
వెళ్తే అప్పుడు అడిగాను, సార్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటే చచ్చిపోవాలని నాకు పడతాను అడిగితే నువ్వు చచ్చిపో విధంగా చచ్చిపోవాలని వస్తే నాన్న చాలా బ్రతుకు కన్నా ప్రేమగా మాట్లాడతావేమో ఎక్స్పెక్టేషన్తో పోతే పోరా రాబో ఈ బతకడ ఖర్చు ఎక్కువ అట్లా కాదు మాట చెప్పాడంటే ఏం లేదు గాన చేసుకుంటాడు అంతే ఆయనకి ఏం లేదు గాన చేసుకుంటున్నాడు. ఏమైనా చెప్పాడు నువ్వు పురుగు లాంటివాడిగా నువ్వు పురుగు అలాంటి ఏం పురుగు అంటే తెలుసా పేడ మీద ఆడతారు అలాంటి పురుగు లాంటి నాడు పురుగు ముందే బాధ పేడ మీద పెట్ట కుప్ప మీద తిరిగి పురుగు అంటే ఇదేదో ఏడుస్తూ పోతే కన్నీళ్ళు తిరుగుతారా ఏమన్నా ఇంకా డబల్ కొంచెం ధ్యానం చేసుకోవాలి. సరే ఏం చేస్తాం లేదు దిక్కులేక ధ్యానం మొదలుపెట్టా ధ్యానం చేసుకో చాలు అంటే చెప్పడం నీకు ఏమీ లేదు లేదేమో సలహాలు ఇవ్వండి అన్నా. అరే నేను నీకు సలహాలు ఇస్తే నువ్వు పాటించగలిగే స్థితిలో ఉన్నావు లేవు. నీకు ఇచ్చిన బెస్ట్ సలహా ఏంటంటే ఇప్పుడు నన్ను సలహా అడగదు అదే నేను ఇచ్చే సలహా ఇప్పుడు నన్ను సలహా అడగదు ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నేను చెబితే పాటించేంత సీన్ నీకు లేదు కాబట్టి నేను నీకు సలహా ఇచ్చి టైం వేస్తూ పోయి ధ్యానం చేస్తాను అంతే. అది ఒక్కటి చదువుకున్నాను గోడ మీద అక్కడి నుంచి ఇప్పుడు గుర్తుండేది నీ వాస్తవాన్ని నువ్వే సృష్టిపడతావు అని ఆ నుంచి ఇడకు లైన్ పేద గోడ మీద కాము ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఏంటి సాలేదని నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటే సార్ నాకు బాధ పెట్టి ఆడవడం కదా ఆడెవడో రాగింగ్ చేస్తే నాకు బాధ వేసింది కదా ఆడెవడో రాగింగ్ చేస్తే నీకు బాధ రాలేదు నేనా ఆడెవడో పెద్దగా ఇబ్బంది పెడితే నీకు బాధ రాలేదు. నువ్వు బాధ తట్టుకోలేనంత శక్తి నీకు లేదు. బాధను తట్టుకోగలిగే శక్తి నీకు లేదు. ఎదుర్కోగలిగే శక్తి నీకు లేదు. ఎదుర్కోగలిగే జ్ఞానం లేదు. నీలో అంత బలం లేదు కాబట్టి వాడెవడో గిల్లాడు లేదు అంటే వాడు కాదు కారణం. అసలైన కారణం నువ్వే. నీలోని శక్తి విలువత నీలోని అజ్ఞానము నీలోని తెలియని తత్వము నీలోని సున్నితత్వము ఇవే నీ బాధ కారణం అంతే కానీ ఆడు కాదు. గుడ్డ వచ్చి రాయి మీద పడింది రాయి మీద గుడ్డు మీద పడ్డా గుడ్డే పడుతుంది అదే ఒక రాయి మీద పడితే పడవు. నువ్వు రాయికి రావాలి. నువ్వు రాయికి కానంత వరకు నీ బాధకు ఇంకొకరు కారణం ఇంకొకరు కారణం ఇంకొకరు కారణం అని చెప్తూ ఉంటావు. కరెక్ట్ అయిందా? యూట్యూబా అవును నాలోని తెలియని అజ్ఞానమో అహంకారమో సున్నితత్వమో శక్తి నిలుపులో అవి ముఖ్య కారణాలు. మనం నువ్వు బాధపడ్డాడు అది నిజము, నువ్వు తిట్టాడు అది నిజము, నువ్వు మోసగించాడు అది నిజము. మనం నిజాన్ని పట్టుకొని వేలాడుతున్నాం కానీ ఇక్కడ కావాల్సిన నిజాలు కాదు సత్యాలు. నిజానికి సత్యానికి చాలా తేడా ఉంది. గాంధీ మహాత్ముడు సత్యమే పలుకోవాలి అంటే మనం నిజమే పలుకోవాలి అనుకున్నాం. ఇక్కడ అందరూ నిజాలు చెప్పగలుగుతారా? చెప్తారా? సాధ్యం కాదు. నిజాలు చెప్పాలంటే చాలా చెప్పాలి. అన్ని నిజాలు చెప్తే నా ఇంట్లో ఇప్పుడు 10 లక్షలు ఉంది అని చెప్పాలి. నిజం చెప్పగలుగుతారా? ఒక దగ్గర వచ్చి 10 లక్షలు క్యాష్ ఉంది అంటే 5 నిమిషాల తర్వాత సార్ నేను మంచిగా వాడు నేను ఓపెన్ ఉండదు ఎంత అనుకున్నా కొన్ని దాచాల్సింది. అన్ని నిజాలు అందరికి అవసరం లేదు. ఒకరికొకరికి నిజాలు అవసరం కానీ సత్యాలు మాత్రం అందరికీ అవసరం. సత్యాలు లేవు నిజాలు లేవు. మన నిజానికి సత్యానికి తేడా తొలిగి కొట్టుకుంటున్నాం. ఓపెన్ అన్నారంటే కుదరదు. మన ఇంట్లో కేజీ బంగారం ఉంటుంది ఓపెన్ ఎంత చెప్తారు? ఇప్పుడు ఎవరో కేజీ బంగారం ఉంటుంది చేద్దాం చెప్తారు. ఎత్తితే మరుసటి రోజే ఉండొచ్చేమో కానీ చెప్పరు. ఎందుకంటే చెప్పే విషయం కాదు అవసరం లేదు. కానీ ఎవరో ఇక్కడ ధ్యానం వచ్చు చేతులంటే ధ్యానం వచ్చు ఎవరు నేను చెప్పాను ఇది నిజమే కానీ ఈ నిజం అందరికీ చెప్పుకోవచ్చు. సో ఇది సత్యము. సో ఆనందంగా
మరి ఏ ప్రోగ్రాం పోయారో అందరూ ఫోటోలు పెడతా ఉంటారు. వాళ్ళ ముఖాలు మనం గమనిస్తే ఎవరి ముఖం కూడా బాధగా ఉండదు, కోపంగా ఉండదు. ఒక కాళికా మాత ఫోటో తప్ప మిగతా అందరూ ప్రశాంతంగా ఒక రకమైన తన్మయత్వంతో, ఒక రకమైన ఆనందంతో ఉంటుంది. లోపల నుంచి వచ్చే ఆనందంతో ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చేది కాదు, లోపల నుండి వచ్చే ఆనందంతో. మరి ఆ ఆనందం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రపంచంలో కేవలం యోగులు మాత్రమే ఆనందంగా ఉంటారు, సంపూర్ణ ఆనందంగా, లేదా చిన్నపిల్లలు ఆనందంగా ఉంటారు. రెండే రకాల వ్యక్తులే సంపూర్ణ ఆనందంగా ఉంటారు. చంటి పిల్లలు, 3 ఏళ్ళ లోపల పిల్లలు, 3 దాటితే 4వ సంవత్సరం స్కూల్లో వేస్తాం కాబట్టి అయిపోయింది. ఒకప్పుడు 10 ఏళ్ళ పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. 3 ఏళ్ళు తగ్గిపోయింది. ఈ 4 ఏళ్ళ మనమే బలవంతంగా పోషించలేక ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు. స్కూల్కి పోతే బాగా తగ్గుతుందని బలవంతంగా 4 ఏళ్ళు పడేస్తున్నారు స్కూల్లో. మొదలైన అప్పుడు 10 మంది పిల్లలైనా సరే 90 పిల్లలు మన తల్లిదండ్రులు పెంచాలి. ఇప్పుడు ఒక్కడిని పెంచడం బాగా కిందికి పెట్టుకోవాలి తెలియకుండా.